హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. పెట్ లవర్స్ అందరికీ కూడా డాగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఒక డాగ్ జీవితాన్ని దాని వైపు నుండి చూసేలా ఈ మూవీ చేస్తుంది. ఒకవేళ డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఈ స్టోరీ వింటే ఖచ్చితంగా డాగ్స్ మీద మీకు మంచి అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు 'ఏ డాగ్స్ వే హోమ్'. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, స్టోరీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే నేను చూసిన ప్రతి సినిమా కూడా ఎక్స్‌ప్లెయిన్ తెలుగు కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాను. అక్కడి నుంచి చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ మొదలవగానే మనకు బెల్లా అనే చిన్న కుక్కపిల్ల కనబడుతుంది. బెల్లా ఒక పాడుబడ్డ ఇంటి కింద పిల్లి పిల్లలు ఇంకా కుక్క పిల్లలతో పాటు పెరుగుతుంటుంది. సాధారణంగా పిల్లులకు, కుక్కలకు పడదు అంటారు. బట్ ఇక్కడ అలా కాదు. పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కలిసి ఉంటాయి. అయితే ఒకరోజు యానిమల్ కంట్రోల్ ఆఫీసర్స్ వచ్చి కుక్కలని, వాటి పిల్లలను బంధించి తీసుకొనెళ్ళిపోతారు. ఒక్క బెల్లాని తప్ప. తన వాళ్ళు లేకపోయేసరికి బెల్లా ఒంటరి అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉండే పిల్లి ఒకటి బెల్లాని చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే లూకస్ అండ్ ఒలివియా ఇద్దరూ టీనేజర్స్. పైగా యానిమల్ లవర్స్. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళే దారిలో ఉన్న ఆ పాత ఇంట్లో పిల్లులను, కుక్కలను పలకరిస్తూ వాటికి ఫుడ్ పెడుతుంటారు. లూకస్‌ని చూసిన తర్వాత మనుషుల్లో మంచివారు ఉంటారని బెల్లా గ్రహిస్తుంది. అలా ఒకరోజు బెల్లా లూకస్ అండ్ ఒలివియా దగ్గరకు వచ్చి ఆడడం మొదలుపెడుతుంది. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్న ఆ చిన్న కుక్కపిల్లను చూసి లూకస్ అండ్ ఒలివియా చాలా ముచ్చటపడతారు. లూకస్ బెల్లాను ఇంటికి తీసుకెళ్తాడు. లూకస్ స్కూల్‌కెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఒంటరితనాన్ని పోగొట్టడానికి బెల్లా హెల్ప్ అవుతుంది. లూకస్ వాళ్ళ అమ్మ సాడ్‌గా ఉన్నప్పుడు బెల్లా వెళ్లి గారం చేసి ఆమెను కొంచెం ఆనందానికి గురిచేస్తూ ఉంటుందన్నమాట. బెల్లాకు లూకస్ అండ్ కొత్తిల్లు చాలా బాగా నచ్చుతుంది. ఆ ఫ్యామిలీలో ఉండడం బెల్లాకు చాలా ఆనందాన్నిస్తుంది. బెల్లా ఇంకా చిన్న కుక్కపిల్ల అవ్వడం వల్ల ప్రతిదీ దీనికి ఆటే. ఇలా ఆట అనుకునే షూస్, చెప్పులు, దుప్పటి అన్నిటిని పీకి పెంట చేస్తూ ఉంటుంది. ఇలా బెల్లా రోజంతా ఆడుతూనే ఉంటుంది. ఒకవేళ బెల్లా ఏదైనా తప్పు చేసినా లూకస్ ఎప్పుడూ దానిపై చిరాకు పడడు. అలా చూస్తుండగానే బెల్లా పెరిగి పెద్దదవుతుంది. బెల్లా చిన్నప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉందో ఎదిగిన తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. బట్ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా! ఒకరోజు లూకస్ ఇంటికి వచ్చేసరికి డోర్ మీద పేపర్ అంటించి ఉంటుంది. అందులో ఇంటి యజమాని రేపు ఇల్లు చూడ్డానికి వస్తున్నాడని ఉంటుంది. ఆ యజమాని ఇంటికి డాగ్స్ నాట్ అలౌడ్. లూకస్‌కి వాళ్ళ అమ్మకు బెల్లాను దయాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళిద్దరూ బెల్లాను పక్కనే ఉన్న వెటర్నరీస్ అసోసియేషన్ బిల్డింగ్‌లో దాస్తారు. లూకస్ బెల్లాను తీసుకెళ్లి ఒక స్టోరేజ్ రూమ్‌లో దాస్తాడు. ఫస్ట్ బెల్లా అది ఒక గేమ్ అనుకుని చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ లూకస్ వెళ్లి తిరిగి రాకపోవడంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. దెబ్బకి దాని అరుపులు సీలింగ్ వెంట్స్ నుండి బిల్డింగ్ అంతటా వినిపిస్తూ ఉంటాయి. కొద్దిసేపటికి ఒక ఎంప్లాయీ వెళ్లి బెల్లా ఉన్న రూమ్ డోర్ తీసి దానిని బయటికి తీసుకొస్తాడు. యాక్చువల్‌గా అయితే దాన్ని బయటకు తరిమేయాలి. బట్ ఆ ఎంప్లాయీ అక్కడ ఉండే థెరపీ సెక్షన్‌కి బెల్లాని స్పెషల్ గెస్ట్‌గా తీసుకెళ్తాడు. ఆ థెరపీ గ్రూప్‌లో ఉన్న అందరికి బెల్లా తెగ నచ్చేస్తుంది. బెల్లా కూడా అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళను కంఫర్ట్‌కి గురిచేస్తూ ఉంటుంది. వాళ్ళతో ఆడుతుంది. అక్కడ ఉండేవాళ్ళు కూడా బెల్లాను డాక్టర్స్‌కి కనబడకుండా దాయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. బెల్లాకు మాత్రం వాళ్ళు చేసే ప్రతిదీ గేమ్‌లానే అనిపిస్తుంది. దానికి అదెంతో నచ్చుతుంది. కట్ చేస్తే ఒకరోజు బెల్లా అండ్ ఒలివియా లూకస్‌లు వెళ్తుండగా బెల్లా లూకస్‌కు దొరికిన ఓల్డ్ హౌస్‌ని కొంతమంది కూల్చేస్తుంటారు. వెంటనే లూకస్ వెళ్లి వాళ్ళను ఆపి, అక్కడ పిల్లులు, వాటి పిల్లలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తుంటాడు. మీరు ఇలా పడగొట్టేస్తే వాటికి ప్రమాదమని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటాడు. బట్ ఆ ప్రాపర్టీ ఓనర్ ఆ పిల్లుల ప్రాణాల గురించి, లూకస్ మాటల గురించి లెక్క చేయడు. లూకస్‌కి తిక్కలేచి ఆ పాత బిల్డింగ్ కూల్చకుండా అడ్డుపడతాడు. ఇక్కడ నుండే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రే బెల్లాని తీసుకెళ్ళడానికి యానిమల్ కంట్రోల్ ఆఫీసర్ ఇంటికి వస్తాడు. బట్ అప్పటికి బెల్లాని వదిలేస్తారు. ఒకరోజు బెల్లా పడుకున్నప్పుడు ఒక ఉడత కిటికీ దగ్గర ఉండడం బెల్లా చూస్తుంది. వెంటనే దాని వెనక పరిగెడుతుంది. కానీ చూసేవాళ్ళకు అది బెల్లా చేసే గందరగోళంలా అనిపిస్తుంది. బెల్లా లూకస్ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. కానీ అప్పటికే యానిమల్ కంట్రోల్ ఆఫీసర్ బెల్లాని పట్టుకోవడానికి వస్తాడు. ఇలాంటివన్నీ తెలిసి లూకస్ బెల్లాకి గో హోమ్ కమాండ్ అలవాటు చేస్తాడు. అంటే ఎక్కడున్నా ఇంటికి పరిగెడుతుందన్నమాట. బట్ ఈసారికి బెల్లాని రూల్స్ ప్రకారం యానిమల్ కంట్రోల్ వాళ్ళకి అప్పగించాలి. ఇక చేసేది లేక వాళ్ళు బెల్లాన్ని తీసుకెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడు. బెల్లాని వీళ్ళు యానిమల్ పాండ్స్‌కి తీసుకెళ్తారు. బెల్లాలాగే అక్కడ చాలా కుక్కలుంటాయి. బెల్లాని ఒక బోన్‌లో పెడతారు.
బెల్లా లూకస్ కోసం అరుస్తూనే ఉంటుంది. బట్ ప్రయోజనం ఉండదు. ఆ మరుసటి రోజు లూకస్ బెల్లాని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ యానిమల్ కంట్రోల్ హెడ్ ఆఫీసర్ లూకస్‌తో ఇదే బెల్లాకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి బెల్లా వల్ల ప్రాబ్లమ్ క్రియేట్ అయితే ఏం చేస్తామో చెప్పక్కర్లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అంటే ఏ జంతువు వల్లనైనా ఎక్కువ హాని కలుగుతుంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారన్నమాట. ఆ తర్వాత లూకస్ బెల్లాను ఇంటికి తీసుకొని వస్తాడు. లూకస్ బెల్లాను ఆ సిటీకి దూరంగా పంపించేయాలనుకుంటాడు. ఆ రాత్రి లూకస్ ఇంటి బయటే ప్రాపర్టీ ఓనర్ మనిషైన యానిమల్ కంట్రోల్ ఆఫీసర్ కాచుకొని కూర్చుంటాడు. లూకస్ వాళ్ళమ్మ ఆ ఆఫీసర్ దగ్గరకు వచ్చి బెల్లాని వదిలేయమని చిన్న వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే బెల్లాని ఒలివియా రిలేటివ్స్ దగ్గరికి సిటీకి దూరంగా పంపేస్తారు. ఒలివియా రిలేటివ్స్ బెల్లాని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. కానీ బెల్లాకు కొత్త ఇల్లు, కొత్త ప్లేస్, కొత్త ఓనర్స్ అంతలా నచ్చరు. వాళ్ళు బెల్లాతో ఎంత క్లోజ్‌గా ఉందామనుకున్నా బెల్లా లూకస్‌ని మిస్ అవుతూ బెంగ పెట్టుకుంటుంది. ఇక ఒకరోజు బెల్లా పాత ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. బెల్లా ఒక్కసారిగా ఆ ఇంటి ఫెన్స్ పై నుండి దూకి పాత ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బెల్లాకి ఇంటికి ఎలా వెళ్ళాలో తెలీదు. లూకస్ మీద ప్రేమతో బెల్లా తన జర్నీ మొదలుపెడుతుంది. ఇక్కడి నుండి బెల్లా సర్వైవల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అడవిలో ఆకలితో తిరుగుతుంటే బెల్లాకి ఒక కుందేలు కనబడుతుంది. బట్ అది బెల్లాకి దొరకదు. తప్పించుకుంటుంది. ఇక బెల్లా అలా నడుస్తూ నడుస్తూ ఒక కొత్త టౌన్‌కి చేరుకుంటుంది. ఆ టౌన్‌లో బెల్లాకు కొత్త కుక్కల గుంపు పరిచయం అవుతుంది. ఆ కుక్కలు బెల్లాకు ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాయి. ఆ ఊర్లో ఉండే పెట్ లవర్స్ దగ్గర ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాయి. సాయంకాలం అయ్యేసరికి బెల్లా రియలైజ్ అవుతుంది. ఆ కుక్కల గుంపుతో అక్కడ ఉండిపోవడానికి అవకాశం ఉన్నా బెల్లా లూకస్ దగ్గరికే వెళ్ళాలనుకుంటుంది. మళ్ళీ రోడ్డెక్కి నడక మొదలెడుతుంది. కట్ చేస్తే బెల్లా ఒకరోజు కాలువ దగ్గర నీళ్లు తాగుతుంటే రక్తపు వాసన వస్తుంటుంది. వెళ్లి చూస్తే అదొక అడవి సింహం. వేటగాళ్ళ చేతిలో చనిపోయి ఉంటుంది. పక్కనే దాని పిల్ల కూడా ఉంటుంది. ఆ సింహం పిల్లను చూడగానే బెల్లాకు ఇంటి కింద ఉన్నప్పటి క్యాట్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చి, ఆ సింహం పిల్లని జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దానికి ఆహారం పెడుతూ, ప్యాంపర్ చేస్తూ దానిని పెంచుతుంటుంది. ఆఖరికి ఆ సింహం పిల్లని కాపాడ్డానికి ఇతర జంతువులతో కూడా పోరాడుతుంది. ఇలానే ఒకరోజు నక్కల గుంపు దాడి చేస్తుంటే బెల్లా అదృష్టవశాత్తు కొంతమంది ఆ గుంపుని తరిమేస్తారు. వాళ్ళు బెల్లా పట్ల చాలా ప్రేమ చూపిస్తుంటారు. అప్పుడే వాళ్ళకు సింహం పిల్ల కూడా కనబడుతుంది. ఆ సింహం పిల్ల దాదాపు బెల్లా కన్నా పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోతారు. కొద్ది రోజులకు మంచు పడే కాలం వస్తుంది. బెల్లా అండ్ సింహం పిల్ల ఆనందంగా ఆడుతూ పాడుతూ గడుపుతుంటాయి. అనుకోకుండా ఒకరోజు బెల్లా ఆ పర్వత ప్రాంతంలో ఇంకొక కుక్కను చూస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంకో కుక్కని చూడడంతో 2 గట్టిగా ఆనందంతో అరుస్తుంటాయి. వాటి సౌండ్స్ వల్ల ఆ మంచు కొండల మధ్య హేవలాంచ్ ఏర్పడుతుంది. ఆ ప్రమాదంలో ఇంకొక డాగ్ ఓనర్ గాయాలై హాస్పిటల్ పాలవుతాడు. వీటిని చూసుకోవడానికి ఇద్దరు స్కీయర్స్ ముందుకొస్తారు. మళ్ళీ బెల్లా కొత్త ఇంటికి వెళ్తుంది. వాళ్ళు బెల్లాకు ఇంకొక డాగ్‌కి పొట్ట నిండా తిండి పెట్టి బాగానే చూసుకుంటూ ఉంటారు. కానీ బెల్లాకు ఏదో వెలితి. కట్ చేస్తే ఒకరోజు ఆ డాగ్ ఓనర్ దగ్గరికి ఈ స్కీయర్స్ దాని కుక్కని తీసుకెళ్తారు. ఆ కుక్కతో పాటు బెల్లా కూడా అక్కడికి వెళ్తుంది. ఆ ఓనర్‌కి వాడి కుక్క పట్ల అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ డాగ్ వాడిపై చూపించే ప్రేమను కూడా చిరాకు పడుతుంటాడు. అది చూసిన ఆ కుర్రాళ్ళు తిరిగి ఆ డాగ్‌ని వీళ్ళు తెచ్చేసుకుంటారు. అది చూసి బెల్లా ఆ డాగ్‌కి ఒక మంచి ఫ్యామిలీ దొరికిందని సంతోషపడి తిరిగి అక్కడి నుండి పారిపోతుంది. అలా వెళుతూ వెళుతూ ఇంకొక టౌన్‌కి చేరుకుంటుంది. అక్కడ బెల్లాని ఒక ముసలి బెగ్గర్ చేరదీస్తాడు. ఆ ముసలోడు బెల్లాని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అది ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతుందో అని అస్సలు దానిని వదిలిపెట్టడు. ఒకరోజు ముసలోడు చనిపోతాడు. అయితే అప్పుడు బెల్లా చైన్‌తో కట్టేసి ఉంటుంది. బెల్లాని విడిపించడానికి అక్కడ ఎవరు ఉండరు. ఆఖరికి బెల్లా ఆశలు వదిలేసుకున్న టైంలో అటుగా వెళ్తున్న పిల్లలు బెల్లాకి కట్టిన చైన్‌ని తీస్తారు. ఆ తర్వాత బెల్లా మళ్ళీ ఫారెస్ట్‌లోకి వచ్చేస్తుంది. కట్ చేస్తే అడవిలో వేట కోసం తిరుగుతున్న నక్కలు మళ్ళీ బెల్లా వెంట పడతాయి. బెల్లా ఎంత ఫాస్ట్‌గా పరిగెట్టినా వాటి నుండి తప్పించుకోలేకపోతుంది. ఇక యుద్ధమే గతి అని గ్రహించి వాటిని ఎదురిస్తుంది. అవన్నీ బెల్లాని చంపేస్తాయి అనేలోపు ఒక అడవి సింహం వచ్చి వాటిని తరిమేస్తుంది. ఈ సింహం ఒకప్పుడు బెల్లా పెంచిన సింహం పిల్ల. ఒకదానినొకటి గుర్తుపట్టి ఇవి 2 కలిసినందుకు చాలా సంతోషిస్తాయి. అయితే బెల్లా తన కొత్త ఫ్యామిలీని లోకస్‌కి పరిచయం చేద్దామని కలలు కంటూ ఉంటుంది. కానీ సింహానికి తెలుసు తాను అడవికి చెందిందని. బెల్లాకి కూడా తాను పెట్ యానిమల్ అని గ్రహించి ఆ సింహానికి సెండ్ ఆఫ్ ఇచ్చి బెల్లా ఆ అడవి నుండి బయలుదేరుతుంది. బెల్లా ఆ ఫారెస్ట్ నుండి బయటకు రాగానే ఒక హైవే తగులుతుంది. ఆ హైవే కార్లతో చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ హైవేని క్రాస్ చేయాలి. బెల్లాకు తెలిసిందల్లా పరిగెత్తడమే. ఈ పరిగెత్తడంలో పొరపాటు జరిగి అక్కడ యాక్సిడెంట్‌కి బెల్లా కారణమవుతుంది.
ఒక పక్క సక్సెస్‌ఫుల్‌గా దాటేసినా, ఇంకో పక్క దాటేటప్పుడు ఒక కార్ బెల్లాని గుద్దుతుంది. దాంతో బెల్లా కాలికి గాయమవుతుంది. అయినా సరే రూకస్‌ని కలవాలని గట్టి పట్టుదలతో బెల్లా కుంటుకుంటూ దాని టౌన్‌కి చేరుకుంటుంది. బెల్లా 2 సంవత్సరాల పాటు కష్టపడి ఇంటికి చేరుకుంటుంది. బెల్లా వెళ్లి తన ఇంటి ముందు అరిస్తే ఒక ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది. వెంటనే బెల్లా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ లూకాస్ వాళ్ళు ఉండరు. బెల్లాకు లూకాస్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ ఇంట్లో ఉంటున్న ఆవిడ భయంతో యానిమల్ కంట్రోల్‌కి కాల్ చేస్తుంది. ఆ ఆఫీసర్ వచ్చి చూడగానే బెల్లాని గుర్తుపడతాడు. ఆ ఆఫీసర్‌ని చూడగానే బెల్లా కూడా గుర్తుపట్టి వెంటనే వెనక కిటికీ నుండి పారిపోతుంది. ఇక బెల్లాకి తెలిసిన ప్లేస్ ఒకటే ఉంది. లూకస్ అక్కడ ఉంటాడేమో అని ఆశతో వెటర్నరీస్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి బెల్లా వెళ్ళిన తర్వాత కొత్త మార్పులను చూస్తుంది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అక్కడ పెట్ డాగ్స్ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నవాళ్ళు బెల్లాని చూసి గుర్తుపట్టి, వాళ్ళందరూ బెల్లాని చూసి చాలా సంతోషంగా ఫీలవుతారు. కొద్దిసేపటికి బెల్లా లూకస్‌ని చూస్తుంది. ఆఖరికి బెల్లా లూకస్ దగ్గరికి చేరుకుంటుంది. ఈ హ్యాపీ మూమెంట్‌ని చెడదొబ్బడానికి అక్కడికి యానిమల్ కంట్రోల్ ఆఫీసర్స్ వస్తారు. ఆ ఆఫీసర్స్‌ని ఆపడానికి అక్కడున్న వెటరన్స్ అందరూ కూడా అడ్డుపడతారు. అయితే ఇక్కడ రూల్ ప్రకారం బెల్లాని ఊర్లో ఉంటేనే యానిమల్ కంట్రోల్ వాళ్ళు తీసుకెళ్లగలరు. కానీ వెటర్నరీస్ అసోసియేషన్ ఫెడరల్ ప్రాపర్టీ. కాబట్టి ఆ ఆఫీసర్స్ రూల్స్ అనేవి ఈ ఫెడరల్ ప్రాపర్టీలో వర్తించవు. దీంతో బెల్లా బతికిపోతుంది. బెల్లా లూకస్ అండ్ ఒలివియాలతో ఇంటికి వెళ్తుంది. ఆఖరికి తన ఫ్యామిలీతో కలుస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ 'ఎ డాగ్ వే హోమ్' మూవీ స్టోరీ. మీకు ఈ మూవీ స్టోరీ నచ్చితే గనక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లేట్ చేయకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కిపడేయండి. అలాగే నేను చూసిన వాటిలో కొన్ని మూవీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ తెలుగు కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ లింక్ మీకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వాచ్ చేయండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.